నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి కేటీఆర్ కి శిక్ష తప్పదు అనుభవించాల్సిందేనన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పంతొమ్మిది మందికి అసలు భూమే లేదు లగచర్ల దాడి ఘటనపై కీలక విషయాలు వెల్లడించిన ఐజీ సత్యనారాయణ నకరేకల్ శివాలయంలో అపశృతి పెట్రోల్తో టైల్స్ శుభ్రం చేస్తుండగా ఎగిసిపడ్డ మంటలు పూజారికి తీవ్ర గాయాలు ఇక డీటెయిల్స్కి వెళ్తే మహారాష్ట్రలోని నాగ్పూర్ పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సందర్శించారు అనంతరం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పాల్గొన్నారు మహారాష్ట్రలోని నాగ్పూర్ పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సందర్శించారు అనంతరం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పాల్గొన్నారు तीन धनुष के सेट है कहीं पे भी और धनुष कैसा है कि जब हम धनुष खींचते हैं डोरी तो बाण जो रहता है उसका बाणाग्र दो धनुष को लगता है वो धनुष के ऊपर वो बाणाग्र लगा हुआ है यानी कि नीचा हुआ धनुष्य है इट्स रेडी टू गो इफ यू रिलीज इट विल गो टू इट्स डेस्टिनी तो कार्यकर्ता भी ऐसा ही होना चाहिए कि हर हमेशा तैयार हो हर हमेशा रेडी हो सूचना मिलती वो अपना काम पूरा करे दैट्स द सेकंड एंड थर्ड थिंग ऐसा ये तीनों धनुष्य जब नीचे आते तो उसके नीचे शेष नाग की प्रतिकृति नाग का पंख शेष नाग रेप्लिका కేటీఆర్ కి శిక్ష తప్పదని శిక్ష అనుభవించాల్సిందేనని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు వికారాబాద్ దాడిలో మొదటి ముద్దాయి కేటీఆర్నని ఈ ఫార్ములా విషయంలో కేటీఆర్ డబ్బులు నొక్కేశారని ఆరోపించారు ప్రభుత్వ డబ్బులను కాజేసిన ఊరుకోవాలా అని ఎవరి జాగీరు అని డబ్బులు ఇష్టారాజ్యంగా ఇచ్చారని ప్రశ్నించారు కలెక్టర్పై దాడి చేసిన వారు ఎవరైనా వదిలేది లేదని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు కేటీఆర్ నుండి కాల్ వెళ్లగానే పట్నం నరేందర్ రెడ్డి తన కార్యకర్తలతో దాడి చేయించారని ఆయన వెల్లడించారు అధికారులు రాకముందు చెప్పినట్టుగా పెద్దరెట్ట వివరించినారు ఆ రకంగా యావత్ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధిని వికేంద్రీకృతం చేసి రాష్ట్ర నలుమూలలో అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ ఆకాంక్ష అభివృద్ధి ఫలాలు సమానంగా అన్ని ప్రాంతాలకు పోవాలి ఆ ధ్యేయంతోనే ఇవాళ క్లస్టర్స్గా విభజించి 4-5 ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తూ ఉన్నాను గతంలో మాదిరి ఒక చోట ఇలా రియల్ ఎస్టేట్ మమ్మల్ని అంటా ఉన్నారు రియల్ ఎస్టేట్ వాల్యూ ఎక్కడ ఉంటుంది హైదరాబాద్ దగ్గర ఉంటుంది దానికోసం కదా మీరు 15,000 ఎకరాలు పోగు చేసి దాని చుట్టుపక్కల ఉన్న భూములు ఎవరివి లెక్కలు తీస్తే బొక్కలు ఇరుగుతాయి మీరు ఫార్మాసిటీ కోసము సేకరించిన భూమి చుట్టూన్నటువంటి పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి భూములు ఎవరివి ఎంక్వైరీ చేయండి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రజాపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని శంకించడం అనేది చాలా దుర్మార్గం వీళ్ళు 90% పైగా వరంగల్ రైతులు భూములు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ముందుకొచ్చినారు ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళు ఎవరు కూడా భూములు ఉన్న వాళ్ళు గారు అక్కడ రైతులు కాదు కేవలం కేటీఆర్ నరేందర్ రెడ్డి ప్రోద్బలంతో దాడి చేశారు దాడి హేయమైన చర్య ఈ అధికారి అభివృద్ధిని కూడా నిధులను కూడా అడ్డుకోవడం అనేది నేరం నేను ముఖ్యమంత్రిగా విన్నవిస్తా ఉన్నాను దీంట్లో నిన్న జరిగిన సంఘటనలు ఎవరు దోషులు తేలిన ఎంత పెద్దవారైనా ఉపేక్షించకూడదన్నది మా ధ్యేయం
హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా పెరుగుతూ ఉంది. ఇది ప్రపంచంతో పోటీ పడుతూ ఉంది. హైదరాబాద్ రానుకొని ఇంత పెద్ద ఏంటి ఫార్మా సిటీని ఒకటే దగ్గర ఇన్ని వేల ఎకరాల్లో పెడితే ఈ పొల్యూషన్ హైదరాబాద్ నగరంలో నివాసం ఉన్నటువంటి ప్రజల జీవితాలు అల్లకల్లోలం చేస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆనుకొనే ఉంది. అసలు ఇంత పొల్యూషన్ తీసుకొచ్చే పరిశ్రమ నేను పెట్టకూడదు, దూరంగా క్లస్టర్స్గా ఏర్పాటు చేసి దూరంగా పెట్టుకోవాలని ఆనాడే చెప్పాను. మేము చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చి చేస్తున్నాం కూడా. సో ఇట్ ఈస్ ఏ గుడ్ పాలసీ ఫర్ ది స్టేట్. డీసెంట్రలైజ్ చేస్తున్నాము, ఒకటే దగ్గర కాదు. మీరు నగరానికి అన్ని వైపులా అభివృద్ధి చెందాలి. ఈవెన్ రూరల్ ఏరియాస్ కూడా అభివృద్ధి చెందాలి, వెనకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఈ రాష్ట్రంలో ఉన్న అనేక వెనకబడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలి కదా. కేవలం మీకోసం మీరు చెప్పినట్టు చేయడం కోసం కాదు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా డెమోక్రటిక్గా ఉంది. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలను గౌరవించాలని మీరు చెప్పాల్సింది ఏదున్నా చెప్పండి, మాట్లాడండి, అసెంబ్లీలో మాట్లాడండి, బయట మాట్లాడండి, సెక్రటేరియట్ రండి, రిప్రజెంటేషన్స్ చేయండి, పిటిషన్స్ చేయండి, ప్రజల పక్షాన కాగితాలు ఇవ్వండి, మాకు తెలియని ఉంటే మీరు చెప్పండి, మేము చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఏమి ఇంతవరకు ప్రతిపక్షంగా మీ పాత్ర మీరు అసలు పోషించారు? ఎప్పటివరకు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో వచ్చి ఏమన్నా ప్రజల సమస్యల గురించి ఒకసారి మాట్లాడినా? ఎవరైనా కలిసి మీరు పిటిషన్స్ ఇచ్చారు అసలు ఇంతవరకు? ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఎంతసేపటికి పోయిన రాజ్యాధికారం ఎట్ట తెచ్చుకోవాలా, ఉన్న ప్రభుత్వాన్ని ఎటగోల్చాలా, వాడిని ఎట్ట చేయాలి, ఈయన ఎట్ట చేయాలి, మళ్ళీ వచ్చి కూర్చోవాలి దేనికోసం? ఇక వికారాబాద్ జిల్లా లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడిన వారిలో 19 మందికి అసలు భూమే లేదని ఐజీ సత్యనారాయణ తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో కొందరికి భూమి ఉన్న వాళ్ల ల్యాండ్ భూసేకరణ పరిధిలోకి రాదని క్లారిటీ ఇచ్చారు. వికారాబాద్ కలెక్టరేట్ వద్ద ఆయన మాట్లాడారు. లగచర్ల దాడి ఘటనపై కీలక విషయాలు వెల్లడించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి లగచర్ల ఘటనలో ఏ1 నిందితుడిని సాంకేతిక ఆధారాలు లభ్యం కావడంతోనే అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రాళ్లు, కర్రలు, కారంపొడి తీసుకొచ్చినట్లు ఆధారాలున్నాయని చెప్పారు. లగచర్లలో కలెక్టర్పై దాడి చేసిన ఘటనలో ఫోటోస్, ప్రత్యక్ష సాక్షులు, వీడియోల ద్వారా మొత్తం 47 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరికొందరిని గుర్తించాల్సి ఉందన్నారు. 47 మందిని విచారించి అందులో 21 మందిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించామని తెలిపారు. అతను ఎప్పుడో చాలా మైనర్గా ఉన్నప్పుడే అంటే చదువుకున్నప్పుడే ఏదో రేప్ కేసులో ఉన్నాడు, అది మేనేజ్ చేశాడు అనేది వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి రేప్ కేసులో ఎఫ్ఐఆర్ అయితేనే అతను ఆ రికార్డ్స్ క్రైమ్ రికార్డ్స్లో ఉంటుంది. సో నోబడీ ఈజ్ టెల్లింగ్. బట్ అతను కానీ దేవదాస్ కానీ వాళ్ళు ఇక్కడ ఉండకోకుండా మొన్న వచ్చి ఇన్వెస్టిగేషన్లో చాలా చాలా కీలక పాత్ర వహించారు. సో సార్, నరేందర్ రెడ్డి దీంట్లో ఈ కేసులో పూర్తిగా బాధ్యతాయుతంగా మీరు అనుకుంటున్నారా? అసలు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏమేమి కారణాలు మీ దగ్గర దొరికింది సార్? అంటే ఇన్వెస్టిగేషన్ ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గ్యుమెంట్లు అయినాయి ఆ రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ. ఆనరబుల్ కోర్ట్ అప్రిషియేటెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. వాట్ ఎవర్ సాంకేతికంగా కానీ సాక్ష్యాధారాలు కానీ ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే మెయిన్గా కుట్రదారులు ఎవరు అనుకుంటారు, ఏవన్గా ఎవరు చేసేవారు? ఇప్పుడు వరకు ఈ రోజు వరకు నిన్నటిదాకా మన సురేష్ అనుకున్నాం. ఈరోజు ఏ1గా ఈయన నరేందర్ రెడ్డి గారు ఈ కేసులో మెన్షన్ అయింది. అడ్మినిస్ట్రేషన్ మీద, కలెక్టర్ గారి మీద ఆ యొక్క ఎక్విజిషన్ టైంలో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి, వద్దు అని చెప్పడానికి, లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయడానికి ఈయన పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి, దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈరోజు మిగతా వాళ్ళతో కలిపి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. కారం పొడి తీసుకొచ్చారు, కొంత లిక్కర్ కూడా తీసుకొచ్చారు అనేది మనకు ఎవిడెన్స్ కనిపిస్తుంది. సో దీనికి ఎవరెవరు తీసుకొచ్చారు, ఎవరెవరు ఏం చేశారు అనేది డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ఎవరు దీంట్లో సంబంధం లేని వాడిని ఎవరిని యాక్షన్ తీసుకునే అవకాశమే లేదు. అట్లాగే దీంట్లో సంబంధం ఉన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదు. ఈ యొక్క ఘటనలకి ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క ఆఫీసర్ల మీద అటాక్ చేసి, పోలీసుల మీద అటాక్ చేసిన సంఘటనకి దాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరు మెన్సీరియా అంటే మైండ్లో అటువంటి ప్లాను, కుట్ర లేని వాళ్ళు ఎవ్వరు భయపడక్కర్లేదు. వాళ్ళు గ్రామాల్లో ఉండొచ్చు, చాలామంది ఉన్నారు కూడా, ఎవరు భయపడాల్సిన పని లేదు.
మిగతా వాళ్ళు ఎవరైతే మెయిన్ ఉన్న వాళ్ళందరూ అబ్స్కాండింగ్ అయిపోయారు. సో వాళ్ళందరూ హైదరాబాదు ఇవన్నీ కూడా వెళ్ళారు. వాళ్ళ కోసం టీములు ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. మొత్తం ఈ యొక్క ఘటనలో ప్రతి ఒక్కరూ అరెస్ట్ అయ్యే వరకు ఈ పోలీసులు తన ఎఫర్ట్స్ కొనసాగిస్తారు. ఈ దర్యాప్తు కొనసాగుతుంది. త్వరితగతిన ఈ యొక్క దర్యాప్తును పూర్తి చేసి ఆ షార్ట్ షీట్ కూడా వేయడం జరుగుతుంది. షార్ట్ షీట్స్ ఎందుకంటే ఇది చాలా దారుణమైన తీవ్రమైన ఘటనగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడ కూడా టైం ఉంటుంది, ఒక 2 గంటలు 3 గంటలు అది వెళ్ళటం. వాళ్ళే తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్ళిన ఆయన కూడా ల్యాండ్కి సంబంధించిన ఆయన కాదు. ల్యాండ్ అతను పోవట్లేదు. సో అతను తీసుకెళ్ళటం, 2-3 తీసుకొచ్చి సడన్గా వెళ్ళటమే 2.5 మినిట్స్లో ఇంత లైట్నింగ్ అటాక్ చేయడం అనేది చాలా సీరియస్గా తీసుకున్నాం. విల్ టేక్ వెరీ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అగెనిస్ట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎవరైతే దీనిలో బాధ్యులో వారిపై అందరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నకరేకల్ శివాలయంలో అపశృతి చోటు చేసుకుంది. టైల్స్ క్లీనింగ్ కోసం లైజాల్ కాకుండా పెట్రోల్తో టైల్స్ శుభ్రం చేస్తున్న క్రమంలో గుడిలో దీపం నుంచి మంటలు అంటుకున్నాయి. మంటలు అకస్మాత్తుగా చెలరేగాయి. ఈ ఘటనలో పూజారికి తీవ్ర గాయాలయ్యాయి. యూపీకి చెందిన అభిషేక్ దీక్షిత్ గత 3 సంవత్సరాల నుండి సహాయక అర్చకులుగా చేస్తున్నారు. పూజారిని నకరేకల్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నకరేకల్ శివాలయంలో అపశృతి చోటు చేసుకుంది. టైల్స్ క్లీనింగ్ కోసం లైజాల్ కాకుండా పెట్రోల్తో టైల్స్ శుభ్రం చేస్తున్న క్రమంలో గుడిలో దీపం నుంచి మంటలు అంటుకున్నాయి. మంటలు అకస్మాత్తుగా చెలరేగాయి. ఈ ఘటనలో పూజారికి తీవ్ర గాయాలయ్యాయి. యూపీకి చెందిన అభిషేక్ దీక్షిత్ గత 3 సంవత్సరాల నుండి సహాయక అర్చకులుగా చేస్తున్నారు. పూజారిని నకరేకల్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముందు తీసి బయట పెడతాను మా మాట పెడతాంటే నాకు అని ఆయన భాష మాకు అర్థం కాదు. ఈత పెడపోతే నాకు అని తలుపు పెట్టింది. ఏమని తలుపు పెట్టాక మా కుంద పెట్రోల్ పోసిండు, బాత్రూమ్ అతుకుంది. పెట్రోల్ ఎందుకు తెచ్చిండు? అది కడుగుతానే తెప్పించిండు. పెట్రోల్ తోటి కడుగుతారా? ఏం మరి మా ఇంతవరకు ఎన్నడూ కడగలేదు. 8 ఏళ్ళ సంగతి ఉన్నా కూడా ఎన్నడైనా పెట్రోల్ పెట్టి కడగలేదు. ఆ స్వామి ఏందో మరి పెట్రోల్ తెమ్మన్నాడు, తెచ్చిండు, కడిగి 3 లీటర్లు. ఏమైనా అయిందా స్వామికి? నాంపల్లి రెడ్ హిల్స్ నీలోఫర్ కేఫ్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పడంతో పలువురికి గాయాలయ్యాయి. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు. నాంపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నా చావుకు కొందరు బాధ్యులు, నాతో కావట్లేదు, నా చావు తర్వాత మీకు సమస్యలు తీరాలి. ఇలా హృదయ విదారకంగా ఓ స్టూడెంట్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హైదరాబాద్ నగరంలోని నిజాంపేట్ జర్నలిస్ట్ కాలనీలో గల శ్రీ చైతన్య బాయ్స్ క్యాంపస్ కళాశాలలో కామారెడ్డి జిల్లాకు చెందిన రాజు రాధికల కుమారుడు జశ్వంత్ గౌడ్ ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చదువులో బ్రిలియంట్గా ఉండే జశ్వంత్ గౌడ్ 3వ అంతస్తులో తాను నిద్రిస్తున్న హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు కేకలు వేస్తూ హాస్టల్ వార్డెన్కు తెలపడంతో పోలీసులకు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించి స్టూడెంట్ను చికిత్స కోసం నిజాంపేట్ రోడ్లోని హోలిస్టిక్ హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్టూడెంట్ జశ్వంత్ గౌడ్ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతను పోలీస్ అధికారి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులపై చిందులేశాడు. నా కారే ఆపుతారా, మీకెంత ధైర్యం అంటూ నానా రభస చేసి పోలీస్ శాఖ పరువుని బజార్న పడేశాడు. అమీర్పేట్ వైపు నుంచి ఎస్ఆర్ నగర్ వైపునకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్తో సహా మరో 3 సఫారీ కారులో వెళ్లారు. అక్కడ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండటాన్ని గమనించారు. తప్పతాగి కారు డ్రైవింగ్ చేసిన కారు డ్రైవర్ కారును ఆపి తన సీటు నుంచి దిగి వెనకాల సీటులోకి, వెనుకున్న వ్యక్తి డ్రైవింగ్ సీట్లోకి మారాడు. అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కావేరి ఇదంతా గమనించింది. వెనుక సీట్లోని వ్యక్తి డ్రైవింగ్ చేశాడని ఆమె అక్కడున్న అధికారులకు చెప్పారు.
తనిఖీల్లో భాగంగా వారి కారును ఆపి వెనుక కూర్చున్న డ్రైవర్ను బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు యత్నించారు. అంతలో కారులోని వ్యక్తి కిందకు దిగి తాను సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ అని తమ కారు వదిలేయాలని హూంకరించారు. ఇది కారా ఎస్ఐ కంట్రోల్ మన సిద్దిపేట ఏసీబీ గారంట ఈయన బాగా నా మీద న్యూసెన్స్ చేస్తుంది, ఏదో ఒక కారణం ఉంటే డామేజ్ చేస్తుంది. బాగుందండి మన డిపార్ట్మెంట్, మీరు డిపార్ట్మెంట్ సామాన్య పబ్లిక్కే ఇచ్చేస్తున్నాం డిపార్ట్మెంట్. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేశారు. కేజ్రీవాల్ కు అధికారులు స్వాగతం పలికారు. తన భార్య సునీతతో కలిసి ఆయన వెంకటేశ్వరుని దర్శించుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం కేజ్రీవాల్ ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయంలో దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద భక్తజనం పోటెత్తారు. కార్తీక మాసం సందర్భంగా ఉదయాన్నే సముద్రంలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు సముద్రం ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించారు. మచిలీపట్నంతో పాటు పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి చిన్నారులతో పెద్దలు తరలివచ్చి సముద్ర స్నానాలు చేసి సూర్య నమస్కారాలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరైన్ పోలీసులు పర్యవేక్షించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద భక్తజనం పోటెత్తారు. కార్తీక మాసం సందర్భంగా ఉదయాన్నే సముద్రంలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు సముద్రం ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించారు. మచిలీపట్నంతో పాటు పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి చిన్నారులతో పెద్దలు తరలివచ్చి సముద్ర స్నానాలు చేసి సూర్య నమస్కారాలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరైన్ పోలీసులు పర్యవేక్షించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్. నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి. కేటీఆర్ కి శిక్ష తప్పదు, అనుభవించాల్సిందేనన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పంతొమ్మిది మందికి అసలు భూమే లేదు. లగచర్ల దాడి ఘటనపై కీలక విషయాలు వెల్లడించిన ఐజీ సత్యనారాయణ. నకరేకల్ శివాలయంలో అపశృతి.
పెట్రోల్తో టైల్స్ శుభ్రం చేస్తుండగా ఎగిసిపడ్డ మంటలు, పూజారికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.